నల్గొండ జిల్లా బొప్పారం గ్రామంలోని చేపల చెరువులో టన్నుల చేపలు మృతి చెందాయి. మత్స్యకార శాఖ అధికారులకు సమాచారం అందించడంతో మృతి చెందిన చేపలను మత్స్యకార ఏడి వెంకయ్య పరిశీలించారు. ఎండవేడికి గాని మూసి ప్రాజెక్టు నీళ్లు చెరువులో కలవడం వల్ల గాని చేపలు మృతి చెంది ఉండవచ్చని ఆయన తెలిపారు. మిగిలిన చేపలను మత్స్యకారులకు పట్టుకోమని సూచించామని, పరిశీలన నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు. 50 ఏళ్లుగా చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని మత్స్యకారులు వాపోతున్నారు. దాదాపు 10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వెంకయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి నల్గొండ. ఈరోజు జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసరించి బొప్పారం గ్రామంలోని ఊర చెరువులో చనిపోయిన చేప పిల్లల్ని పరిశీలించడానికి చేపల్ని ఈ 3-4 రోజుల నుంచి కొద్దిగా ఎండలు ఎక్కువ పెరగడం వలన ఎండవేడికి సుమారు 5 నుంచి 6 టన్నుల వరకు చేప పిల్లలు లాస్ అయినాయి. ఇకనైనా మత్స్యకారులని ఉన్న చేపల్ని పట్టుకొని వాళ్ళ యొక్క జీవనోపాధిని కొనసాగించాలని తెలియజేస్తూ ముగిస్తాం. ఇప్పుడు ఇదివరకు ఏమన్నా ఇట్లాంటి ఘటనలు ఎండాకాలంలో ఇప్పటిదాకా ఎక్కడ ఫస్ట్ టైం మన జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఫస్ట్ టైం. గత 40 సంవత్సరాల నాకు అనుభవం, ఎన్నడూ ఇట్లా జరగలేదు. ఈ చెర్ల చేపలు చనిపోవటం, మరి ఫైజన్ మీరు ఏం చేసారు, ఆధారాలు చూపండి, ఏం ఆధారాలు చూపించగలుగుతాం? చెరువు ఇంత పెద్ద చెర్ల ఏది ఎక్కడ ఏం చేసేది జరగదు. ఫైజను దగ్గర చిన్న పిల్ల కాంచి ఆ కాలుష్యం వలన ఊపిరి ఆడక ఆ చిన్న పిల్లలు చచ్చిపోతాయి. నా అనుభవం ప్రకారం పెద్ద 4 కిలోలు 5 కిలోల సైజు కూడా చచ్చిపోయాయి. కాబట్టి ఇది ఎవరో తెలియని వాళ్ళు మాకు చేసిరు, ఫైజన్ కలిపిరని అనుమానంగానే ఉంది మాకు. అలాంటిది ఏం లేదు. మాకు ప్రభుత్వం ఏమన్నా సహకారం 10 నుంచి 12 టన్నుల దాకా చనిపోయినాయి పిల్లలు చేపలు, ఏమన్నా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. గత